హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శైలు రంగోలీ అండ్ బ్లాగ్స్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి రోజు నేను వేసిన ముగ్గు ఎలా ఉందో చూడండి. ఇట్లా సైడ్స్కి వచ్చేసి తామర పువ్వులు వేసాను, అటు సైడ్ ఇటు సైడ్. అండ్ ఇక్కడ మధ్యలో వచ్చేసి బర్డ్స్తో సింపుల్గా ముగ్గు వేసేసానండి. ఈ ముగ్గు వచ్చేసి 9 చుక్కలండి. 9 చుక్కలు 3 వచ్చే వరకు. చూడండి, కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా వచ్చింది. మీకు ముగ్గు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి. నా ముగ్గు అయితే నేను ఇలా వేశాను. ముందుగా ఇలా వేసి వీడియో తీసిన తర్వాత గొబ్బెమ్మలు పెట్టానండి. అది కూడా నేను చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ సైడ్కి వచ్చేసి ఇలా వేసాను ఒక అమ్మాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ముగ్గు కూడా. ఇది వచ్చేసి సైడ్కి వేసాను. అండ్ మనం సంక్రాంతి రోజు గొబ్బెమ్మలతో పాటు ఏమేమి వేసుకుంటానో అది కూడా చిన్న వీడియో తీసానండి, అది కూడా చూసేయండి. మేము వచ్చేసి ఇలా వేసుకుంటాము అన్నీ. ఇలా రేనగాయలు, క్యారెట్ అండ్ చెరుకు అండ్ నవధాన్యాలు, పువ్వులు, ఆనవనత అండ్ ఈ ఆకుతో అండి ఇవి కూడా వేసుకుంటాము ఇలాగనే. అలాగే పుట్నాల పప్పు కూడా వేసుకుంటాము, శనగపప్పు వేసుకుంటాము, అరటిపండు కూడా వేసుకుంటారండి కొంతమంది. మేమైతే ఇవి వేసుకుంటాము. మీరేమేమి వేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, మేమైతే ఇవి వేస్తాము. అలాగే గొబ్బెమ్మలు కూడా ప్రిపేర్ చేసి పెట్టానండి. చూడండి గొబ్బెమ్మలు, 5 గొబ్బెమ్మలు పెడతారు ఇక్కడ మనం. సంక్రాంతి పండుగ రోజు ఇట్లా గొబ్బెమ్మలు ప్రిపేర్ చేసుకోవాలి. పసుపు కుంకుమ అండ్ గడ్డి పూసలు పెట్టాలండి. వాటిపైన ఈ పువ్వులు కూడా పెట్టేస్తే చాలా అందంగా ఉంటుందండి. చూడండి పెట్టేశాను. పెట్టిన తర్వాత చూడండి ముగ్గుకి ఇంకా చాలా అందం వచ్చింది. చాలా బాగుందండి ముగ్గు అయితే. మీకు కూడా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ముగ్గు ఎలా వచ్చిందో. ఈ సంక్రాంతి పండుగ అందరూ మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా సంక్రాంతి ముగ్గు అయితే ఇలా వచ్చిందండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నా ఓవరాల్ ముగ్గు అయితే ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.